హాయ్ అండి. ఇప్పుడు దాకా మసాలా పూరీ చూపించాను కదా, ఇంతకు ముందు పెట్టాను వీడియో. అదే పిండితో మసాలా చపాతీ రొట్టి, పూరీ అయినా రొట్టి అయినా చేయవచ్చు. చూడండి, కూర రొట్టి పెట్టాను. ఇందాక పూరీ పెట్టాను నేను, మసాలా పూరీ. ఇది మసాలా పరాఠా. చూడండి, చాలా బాగుంటుంది. కూర దుంపలు శనగపిండి కూర వండాను. ఆ కూరతో ఈ చపాతీ చేశాను. రెండు ఒకసారి చూపిద్దాం అనుకున్నాను, వీడియో పెద్దదైపోతుంది అలాగా, అందుకు విడిగా చూపించాను. చూడండి, మసాలా చపాతీ బాగుంటుంది. అదే గోధుమ పిండి, రవ్వ, మిరపకాయలు అన్నీ వేసాను కదా, అదే ఇది. చాలా టేస్ట్గా ఉంటుందండి. చూడండి, తినండి, లైక్ సబ్స్క్రైబ్ తప్పకుండా చెయ్యండి. ఎలా చేసానో పూరీల్లో ఉన్నది కదా, పూరీల్లో కలిపాను కింద. ఇది శనగపిండి దుంపల కూర. పూరీకి చపాతీకి రెండింటికి చేశాను. పూరీలో కూర చూపించలేదు, ఎందుకంటే ఇప్పటికీ కూర అవ్వలేదు. చపాతీ పెడదాం వీడియో అని. పరాఠా ఇది, మసాలా పరాఠా. పిండి పూరీల్లోనే చూపించాను, అందుకు. చూడండి, తినండి, లైక్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. చూడండి, పరోటా మన పూరీయే కాదు, పరోటా కూడా చాలా బాగుంటుంది అలాగే మసాలా వేసి. చూశారు కదా. రెండు ఒకసారి పెడితే వీడియో చాలా పెద్దదైపోతుంది, అందుకు ఒకసారి పూరీ చూపించాను, ఒకసారి కూర పరాఠా చూపించాను. ఇగో చూడండి, ఒకే పిండి అన్నమాట. అదే పిండితోటి మనం చేసుకోవచ్చని చూపించాను. ఒకే పిండితో పరాఠా, ఒకే పిండితో చపాతీ పూరీలు కూడాను. అదే పిండి మసాలా పరాఠా.